వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మాఘ పౌర్ణమి. దీన్నే మాఘి పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణాల కంటే ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలాల్లో ఉంచుతారని, అందుకే మాఘమాసంలో ప్రత్యేకించి నదీ స్నానం ఖచ్చితంగా చేయాలి. లేదా ఏదైనా బావుల్లో చెరువుల్లో స్నానం చేయాలి. అది కుదరని వాళ్ళు ఇంట్లో అయినా తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి సూర్యోదయ సమయంలో నదిలో లేదా బావి చెరువుల్లో స్నానం చేయాలి. అలా చేసి సూర్యునికి అర్ఘ్యమిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అందులోనూ రేపే మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకించి స్నానానికి ఎంతో గొప్పతనం ఉంది. ఈ రోజు ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి, అలాగే సూర్యోదయ సమయంలో నదీ స్నానం లేదా గంగా నది స్నానం, కృష్ణా నది స్నానం, ఇలా కుదరని వాళ్ళు బావుల్లో చెరువుల్లో స్నానం చేయాలి. ఈ మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానాన్ని ఎంతో గొప్ప స్నానంగా, సర్వ పాపాలు నశించే పోతాయి ఈ స్నానంతో అని భావిస్తారు. మీకు దగ్గరలో ఉన్న చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. అది కుదరని వారు సూర్యోదయ సమయానికి ఇంట్లో అయినా స్నానం చేసి సూర్యునికి ఈ పౌర్ణమి రోజు అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయని పండితులు చెబుతున్నారు. అన్ని పౌర్ణాల కన్నా ఈ మాఘి పౌర్ణమి ఎంతో విశేషమైనది. ఈరోజు ఏ చిన్న దానం చేసినా మీకు అధిక పుణ్యఫలం లభిస్తుందని, అందులోనూ ఈరోజు 2 శుభయోగాలు ఏర్పడ్డాయి. శోభన యోగం, రవి యోగం ఏర్పడ్డాయి. ఈ శుభయోగాలు ఏర్పడ్డ పౌర్ణమిని ఎంతో విశేషమైన పౌర్ణమిని, ఈ పౌర్ణమి రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని, అందుకే పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులే చేసి లక్ష్మీదేవిని పూజించాలని, శనివారం రోజు వచ్చిన ఈ పౌర్ణమి ఎంతో విశేషమైన పౌర్ణమి. ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. పౌర్ణమి శనివారం రోజు ఎన్ని గంటల వరకు ఉందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. పౌర్ణమి ప్రారంభం ఫిబ్రవరి 23 శుక్రవారం రోజు మధ్యాహ్నం 3:30కు పౌర్ణమి ప్రారంభమవుతుంది. అయితే పౌర్ణమి ముగింపు ఫిబ్రవరి 24 శనివారం రోజు సాయంత్రం 5:59 అంటే దాదాపు 6 గంటల వరకు పౌర్ణమి గడియలుంటాయి. 6 గంటల తర్వాత పౌర్ణమి ముగుస్తుంది. అయితే ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైన పౌర్ణమిగా పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ఎంతో విశేషముందని, ఈరోజు దివి నుండి భువికి లక్ష్మీదేవి దిగి వస్తుందని, ప్రతి ఒక్కరూ పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదని, ఒకవేళ మీకు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి, అప్పుల బాధలు పెరిగిపోతాయి. అందుకే పొరపాటున కూడా మీరు ఈ మాఘ పౌర్ణమి రోజు ఇలాంటి పనులు అసలే చేయకూడదు. అసలు ఎలాంటి పనులు చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఎలాంటి పనులు చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మా ఛానల్లో వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే భక్తి ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు మాఘమాసం పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేస్తే మనకి అరిష్టం, ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాఘమాసం తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. మాఘమాసం పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ నది స్నానం లేదా ఏదైనా బావి, చెరువు లేదా ఇంట్లో అయినా స్నానం చేయాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించాలి. ఇంట్లో అలా గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేసి ఎర్రని వస్త్రాలు, ఎర్రని చందనం, ఎర్రని ఆకులు, ఎర్రని ఆకుకూరలు, ధాన్యం ఇలా దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. లేదా గొడుగు, నువ్వులు దానం చేయటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల సకల పాపాల నుంచి, దోషాల నుంచి
విముక్తి లభిస్తుందని, 1000 అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో స్వయంగా చెప్పినట్లుగా పురాణాల్లో పేర్కొన్నారు. ఈ మాఘి పౌర్ణమిని ఎంతో పవిత్రమైన పౌర్ణమి, శక్తివంత పౌర్ణమిని ఎందుకు పిలుస్తారు? ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధన్వేశ్వర్ అనే బ్రాహ్మణుడు ప్రతిరోజు ప్రతి పల్లెకి భిక్షాటన చేస్తూ అలా భిక్ష వచ్చిన దానితో జీవనం సాగిస్తూ ఉంటాడు. తనకు పెళ్ళైతుంది. పెళ్ళైన తరువాత కూడా అలాగే ప్రతిరోజు భిక్షాటన చేస్తూ వాళ్ళు కాలం గడుపుతూ ఉండేవారు. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తుంది. అయినా బ్రాహ్మణ దంపతులకి సంతానం కలగలేదు. బ్రాహ్మణుడు ప్రతిరోజు పల్లెకు వెళ్ళి భిక్షాటన చేస్తూ అలా వచ్చిన దానితో కాలం గడుపుతూ ఉంటారు. ఒకరోజు బ్రాహ్మణుడు భిక్షాటనకు వెళ్ళలేకపోతే తన భాగస్వామి అయిన భార్య నగరంలోకి భిక్షాటన కోసం వెళ్తుంది. అందరూ ఆమెని చూసి హేళనగా మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటారు. ఆ సమయంలో తనకి చాలా బాధ కలుగుతుంది. మీకు ఇంకా పిల్లలు కలగలేదు, అయినా మీరు ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు అంటూ నగరంలో భిక్షకు వెయ్యకపోగా అందరూ తనను అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటారు. అలా అందరూ అవమానిస్తున్న సమయంలో ఆ నగరంలో కొందరు ఇలా చెబుతారు, ఓ బ్రాహ్మణ ఇల్లాలా, కాళికాదేవిని 16 రోజుల పాటు పూజించాలని, అలాగే పౌర్ణమి రోజు మీరు ప్రత్యేకంగా కాళికాదేవిని పూజిస్తే మీకు ఆ కాళికాదేవి ప్రత్యక్షమయ్యి మీకు కోరిన వరాలు ఇస్తుందని కొంతమంది చెబుతారు. అది విన్న ఆ బ్రాహ్మణ స్త్రీ ఇలా వచ్చి భర్తతో చెబుతుంది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ 16 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. కటిక దీక్షలు చేస్తూ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలా పూజలు చూసి కాళికాదేవి ఆ భార్యాభర్తలనిద్దరినీ అనుగ్రహిస్తుంది, ప్రత్యక్షమవుతుంది. కాళికాదేవిని చూసిన బ్రాహ్మణ దంపతులు, అమ్మ, మాకు ఇంకా సంతానం లేదు, సంతానం కావాలి. ప్రతి ఒక్కరూ సంతానం లేదని, పిల్లలు పుట్టరని అవమానిస్తున్నారు. మాకు బ్రతకడం కంటే చావడం మేలు అనిపిస్తుంది. అందుకే నీ పూజ చేస్తే పిల్లలు కలుగుతారని, నువ్వు ప్రత్యక్షమయ్యి కోరిన కోరికలు తీరుస్తావని కొంతమంది చెప్పారు. ఆ కోరిక కోసమే నేను నీ పూజలు చేశాము. మాకు సంతానం కావాలమ్మా అని కాళికాదేవిని బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ అడుగుతారు. అప్పుడు కాళికాదేవి ఇలా చెబుతుంది, మీరు ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపాన్ని వెలిగించాలి. 32 దీపాలు వెలిగేలోపు మీ భార్య 12 బిడ్డకి ప్రసవం ఇస్తుంది. మీకు సంతానం కలుగుతుందని వరమిస్తుంది. 32 దీపాలు చేరుకునే వరకు దీపాల్ని వెలిగించాలని, తర్వాతే వారికి కుమారుడు జన్మిస్తాడని కాళికాదేవి చెప్పి మాయమవుతుంది. అది విన్న బ్రాహ్మణ దంపతులు ప్రతి పౌర్ణమి వేళ ఉపవాసాలుంటూ కాళికాదేవిని పూజించి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అలా 1 నుండి 32 పౌర్ణమి వేళలో దీపాలు వెలిగిస్తున్న సమయంలో ఆ బ్రాహ్మణ దంపతులకి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం వల్ల తమ బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, బాధల నుంచి ఉపశమనం దక్కుతుందని, అంతేకాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఆ బ్రాహ్మణ దంపతులు నమ్ముతారు. అయితే ఈ మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన పౌర్ణమిని, ఈ పౌర్ణమి రోజు ఒక్క దీపం వెలిగించినా 1,000,000 దీపాలు వెలిగించినంత పుణ్యఫలం లభిస్తుందని, ఈరోజు ఎవరైనా సరే విష్ణు ఆలయంలో లేదా శివాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని, మాఘమాసంలో కనీసం శివుడికి ఒక దీపమైనా ఇంట్లో వెలిగించి నమస్కారం చేస్తే చాలు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు పొరపాటున మీరు కొన్ని పనులు చేస్తే మీకు అష్టదరిద్రం పడుతుంది. అదే కొన్ని పనులు చేయటం వల్ల మీకు సర్వ సుఖాలు కలుగుతాయి. అయితే ఏ పనులు చేస్తే అష్టదరిద్రం కలుగుతుంది, లక్ష్మీదేవికి కోపం వచ్చి మన ఇంట్లోంచి వెళ్తుందో, ఈ మాఘ పౌర్ణమి రోజు ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయటం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటిని మురికిగా ఉంచొద్దు. పౌర్ణమి రోజు ప్రతి ఇంటిని ఇల్లు వాకిలి శుభ్రపరిచి ఇంటి బయట ఆవు పేడతో అలికి ముగ్గులు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రపరచుకోండి. మీ ఇంటిని ఎప్పటికీ మురికిగా పౌర్ణమి రోజు ఉంచవద్దు.
ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లోకి త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు. మాఘ పౌర్ణమి నల్లని దుస్తులు ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవలు పడకండి. సేవింగ్, కటింగ్ లాంటివి చేయించుకోవద్దు. ఇంట్లో గోల్డ్ కత్తిరించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు చాలామంది తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ జుట్టు అసలు కత్తిరించవద్దు. పురుషులు సేవింగ్ కూడా చేయించవద్దు. ఏముంది, సేవింగే కదా అనుకుంటారు. అలా చేయించినా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీరు అప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుంది. ఈరోజు ఎవరితోనూ గొడవలు పడవద్దు. ఇంట్లో పిల్లల్ని అసలు కొట్టవద్దు. భార్యాభర్తలు అసలు గొడవ పడవద్దు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో రాకుండా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడూ చేతి గోళ్ళు కాలి గోళ్ళు కత్తిరించవద్దు. నోట్లో గోళ్ళు పెట్టుకొని కొరకటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. అప్పుడు దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఆవుకు పచ్చిపాలు, బియ్యం, చక్కెర కలిపి ఆవుకు ధాన్యంగా తినిపించండి. ఇలా తినిపించడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆవులో సర్వదేవతలు నివసిస్తూ ఉంటారని. అందుకే ఈరోజు ఆవును పూజించి ఆవుకు ఇలా తినటానికి ధాన్యాన్ని సమర్పించటం వల్ల సర్వదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారని, అందులోనూ ఈ పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు ఇలా చేయటం వల్ల దేవతలు సంతోషించి దీవిస్తారని. మాఘ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరిచి సూర్యోదయ సమయంలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా చేయటం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఈరోజు వీలైతే నదీ స్నానం, గంగా స్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు నదిలో, గంగా జలాల్లో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని, ఈరోజు ఖచ్చితంగా నది స్నానం చేస్తే చాలా పుణ్యమని, సర్వ పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారు.